తెలంగాణ సచివాలయంలో సెక్యూరిటీ చాకచక్యంగా వ్యవహరించి ఒక నకిలీ ఉద్యోగిని పట్టుకున్నారు. కారుపై ఆన్ డ్యూటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అని రాసి ఉన్న స్టిక్కర్తో సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో అతడిని పట్టుకొని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. విచారణలో సమీర్ కొంతకాలంగా ప్రభుత్వ బ్రోకర్గా పనిచేస్తున్నట్లుగా అంగీకరించాడు. సమీర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవిదాస్ను అధికారులు అభినందించారు. తెలంగాణ సచివాలయంలో సెక్యూరిటీ చాకచక్యంగా వ్యవహరించి ఒక నకిలీ ఉద్యోగిని పట్టుకున్నారు. కారుపై ఆన్ డ్యూటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అని రాసి ఉన్న స్టిక్కర్తో సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో అతడిని పట్టుకొని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. విచారణలో సమీర్ కొంతకాలంగా ప్రభుత్వ బ్రోకర్గా పనిచేస్తున్నట్లుగా అంగీకరించాడు. సమీర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవిదాస్ను అధికారులు అభినందించారు.